విద్యాశాఖను ఏలుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఈరోజు ఉదాహరణ మనం చూస్తే ఈరోజు బడంగపేటలో బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా బడంగపేటలో మనం ఉన్నాం. నాలుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈరోజు స్కాలర్స్ ఇంటర్నేషనల్ చూడండి, ఈరోజు నిర్మాణంలో ఉంది. ఈరోజు మనం మాట్లాడుతున్నాం మరి మార్చి 2వ తారీఖున. ఇది ఏప్రిల్ సంక్రాంతికి ముందే జనవరిలోనే ఆగ మేఘాల మీద మరి 10వ తారీఖే మరి స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలని అన్ని రకాలుగా ఈ స్కూల్ బిల్డింగు నిర్మాణం జరిగిపోయింది. ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఉంది, ట్రాఫిక్ సేఫ్టీ ఉంది, రోడ్డు సౌకర్యం ఉన్నాయి, బాత్రూమ్ ఉన్నాయి, లైబ్రరీ ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉన్నాయని చెప్పేసి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి ఈ స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలని మరి మండల విద్యాశాఖ అధికారులు మరి ఫైల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ ఫైల్ కూడా ఇదే ఫైల్ ఫార్వర్డ్ చేసిర్రు. సో మేము ఒకటే అడుగుతున్నామంటే ఇలా మండల విద్యాశాఖ అధికారి ఆగ మేఘాల మీద 10వ తారీఖు రోజు జనవరి 10, 2026న మరి ఇది ఫైల్ ఫార్వర్డ్ చేసిర్రు. ఏమని చేసిర్రు? ఈ స్కూల్ భవనానికి అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయి. ఇక్కడ పిల్లలకు సంబంధించిన సేఫ్టీ పరికరాలు కానీ, ఫైర్ ఎక్విప్మెంట్ కానీ, ట్రాఫిక్ యూనివర్సిటీ కానీ, జిహెచ్ఎంసీ యూనివర్సిటీ కానీ అన్ని రకాలుగా ఉన్నాయి. ఇందులో స్కూల్ పెట్టాలి, వెంటనే స్కూల్లో నిర్వహించవచ్చు అని చెప్పేసి ఆయన రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇలా మనిషి చనిపోయినా బ్రతుకున్నా కూడా వచ్చేటువంటి సర్టిఫికేట్ ఇలా ప్రభుత్వానికి ఆధారం. మరి ఇలా స్థానికంగా ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి గారు మరి ఈ విధంగా అవినీతికి పాల్పడుతూ మరి డిఓ గారు ఈరోజు అవినీతికి పాల్పడుతూ ఈయన 10వ తారీఖు పంపించలేదు, 13వ తారీఖు డిఓ గారు పంపించారు ఆర్జీడీ కార్యాలయానికి. అంటే ఇలా విద్యాశాఖ అధికారులు మొత్తం కూడా ఇలా కుమ్మక్కై లక్షల కొద్ది ఇలా మరి లంచాలు తీసుకొని మరి అక్రమంగా ఈరోజు నిర్మాణంలో ఉన్నటువంటి భవనానికి స్కూల్ అనుమతి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసమని కూడా మీ ద్వారా నేను మరి ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఒక స్కూల్ నిర్మాణం జరగాలంటే ఒక స్కూల్ కాదు, ఇది కొన్ని వేల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ఇక్కడ ఉంటాయి. గతంలో మనం చూసినాం మరి కుకట్పల్లిలో ఇలాంటి ఆగ మేఘాల మీద నిర్మించిన భవనం కూడా మరి రాత్రి కూలిపోయింది. విద్యార్థులు తరగతి గదిలోనే ఉండగానే కూలిపోయిన సందర్భం మనం చూసినాం. మరి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మరి ఎవరు అడగాలి? మాలాంటి వాళ్ళు అడిగితే ఇలాంటి అవినీతి అధికారులు మరి కార్పొరేట్ బడాబాబులు మమ్మల్ని మరి భయభ్రాంతి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, రౌడీ షీట్తో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు మనం మీడియాని ఆశ్రయించడం జరిగింది. ఇలా చూడండి, స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి ఈరోజు మరి ఆగ మేఘాల మీద ఎలాంటి నిర్మాణం జరగకుండానే దానికి సంబంధించిన కూడా మేము మరి ఆర్జేడీ గారికి ఫిర్యాదు చేసాం. ఎందుకంటే ఎంఈఓ గారి మీద నమ్మకం లేదు, డిఓ గారి మీద నమ్మకం లేదు కాబట్టి ఆర్జేడీ గారి మీద మరి నమ్మకంతో కమిషనర్ మీద నమ్మకంతో మేము పంపించాం. కానీ వాస్తవం మాకు ఏం తెలిసింది, ఈరోజు కమిషనర్ కార్యాలయంలో ఎవరైతే చక్రం తిప్పుతున్నాడో ఇలా లింగయ్య గారు ఈరోజు మరి ఈ స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలని కూడా మరి ఎంఈఓ గారి మీద మరి ఒత్తిడి చేసినట్టు కూడా మాకు తెలుస్తుంది. అంటే లింగయ్య అంటే ఇలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన ఏం చేయాలి? ప్రభుత్వ విద్యాశాఖను బలోపేతం చేయాలి. ముఖ్యంగా అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించేటట్టు చేయాలి. మరి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్నటువంటి లింగయ్య గారు ఈరోజు మరి ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఇలా నిర్మాణంలో ఉన్నటువంటి స్కూళ్ళకి అనుమతులు ఇవ్వాలని ఏ విధంగా మరి తన కింది స్థాయి ఉద్యోగస్తులకు మరి ఫోన్ చేసి అంత దిగజారి మరి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏదైనా మీకు ఇవ్వాలనుకుంటే లిఖితపూర్వకంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మీకున్నటువంటి పరిధిలో ఈరోజు ఆ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. అది కూడా లిఖితపూర్వకంగా ఒక ఆర్డర్ రూపంలో ఉండాలి. అలా కాకుండా ఫోన్ చేసి నువ్వు ఇస్తావా ఇవ్వవా, లేకపోతే నేను ట్రాన్స్ఫర్ చేసి పడేస్తాము, లేకపోతే నేను అక్కడ చేస్తా ఇక్కడ చేస్తా అని చెప్పేసి మరి భయభ్రాంతికి గురి చేసి ఈరోజు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి నిర్మాణంలో ఉన్న భవనానికి స్కూల్ పర్మిషన్ ఇవ్వాలని ఒత్తిడి చేయడం అనేది ఎంతవరకు సమంజసమో లింగయ్య గారు సమాధానం చెప్పాలి. మీరు అధికారులను కలిసి అధికారులను కలిసినాము. ఇలా అధికారులే అవినీతిపై అయిపోయారు. కంచే చేను మేస్తే ఎవరి దగ్గర వెళ్ళాలి? అందుకే ఈరోజు మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా ఇలా మీ మంత్రిత్వ శాఖ విద్యాశాఖ మీ ఆధీనంలో ఉంది కాబట్టి మీ యొక్క ఆశయాలకు ఇలా తెలంగాణకు రోల్ మోడల్గా మార్చాలని ప్రైవేట్ విద్యని ఇలా కంట్రోల్ చేసుకుంటూ ఇలా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ ప్రైవేట్లో కూడా నాణ్యమైన విద్యను అందించాలి, అన్ని రకాల సౌకర్యాలు ఇలా పేద మధ్యతరగతి కుటుంబాలకి అందాలి అని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తుంటే ఇలా పేద మధ్యతరగతి కుటుంబాలకు దూరం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మరి మా మండల విద్యాశాఖ అధికారి డిఓ గారు అదేవిధంగా లింగయ్య గారు దీనికి ఏ విధంగా మరి వీళ్ళు సమాధానం చెప్తారో మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఇట్లాంటి మరి అవినీతి చేస్తున్నటువంటి అక్రమాలు చేస్తున్నటువంటి బడాబాబులు చాలామంది ఉన్నారు. ఒక్కటి కాదు, ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి రోజుకొకటి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. అదే చెప్తున్నా కదా, ఇలా విద్యాశాఖ సమర్థవంతంగా ఎక్కడ పనిచేస్తుందంటే అవినీతులు. ఎందుకంటే లింగయ్య గారిని ఒకటే అడుగుతున్నాను, పోయిన వారమే మీ కార్యాలయంలో మీ కింది అధికారులు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి ఫణిరాజ్ అనేటువంటి వ్యక్తి, రంగారెడ్డి డిఓ కార్యాలయంలో ఉన్నటువంటి శ్రీధర్ అనే వ్యక్తి మరి డబ్బులు తీసుకొని ఎస్సీపీ అధికారులకు పట్టుబడ్డారా లేదా? ఆ డబ్బుల్లో మీకు వాటా ఉందా లేదా? లింగయ్య గారు సమాధానం చెప్పాలి. ఇవాళ మీలో ఉన్నటువంటి ఆశని అత్యాశని ఈరోజు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళు గతి లేని సందర్భంలో పనిచేస్తూ అవినీతికి పాల్పడుతుంటే అవినీతి నుంచి వచ్చే షేర్లు ఇవాళ తీసుకొని ఏసీపీకి దొరికినప్పుడు కింది స్థాయి అధికారి బలైపోతున్నాడు. మీ ద్వారా నేను ఫణిరాజ్ గారిని శ్రీధర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా మీరు లింగయ్య గారి యొక్క ఆదేశాల ప్రకారం మీరు లంచం తీసుకున్నారు కాబట్టి మీరు అప్రూవల్గా మారండి.
ఇలా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఇలా ముఖ్యమంత్రి గారి ఆశయాలకు తూట్లు పడుతున్నటువంటి లింగే గారి పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో తిష్ట వేసి సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 9-10 గంటల వరకు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళని పిలిపించుకొని వాళ్ళు కాఫీలు తాపిస్తూ రెడ్ కార్పెట్ వేస్తూ ఈరోజు గ్రీన్ కార్పెట్ వేస్తూ వాళ్ళ దగ్గర లక్షల కొద్ది లంచాలు తీసుకొని ఇట్లాంటి బునాదులు తీసుకున్నప్పుడు స్లాబులు పడక ముందుకే ఇలా చూడండి ఎంత అధ్వానంగా ఉంది. ఇక్కడ ఎవరైనా నిలబడతారా? పిల్లలు వచ్చి నిలబడే ఉందా? మొన్నలోకి ఇక్కడ రోడ్డు కూడా లేదండి. ఇది రోడ్డు లేదు, సరైన సౌకర్యాలు లేవు. ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం ఏ దశలో ఉందో తెలియదు. దీనికి ట్రాఫిక్ యూనివర్సిటీ వస్తుంది, ఫైర్ యూనివర్సిటీ వస్తుంది, అన్ని రకాల యూనివర్సిటీ వస్తాయి. ఏ విధంగా వస్తాయి? ఇక్కడ ఎంఈఓ కావచ్చు డిఓ ఎప్పుడు ఇక్కడ వచ్చి పర్యవేక్షించాలి అసలు అయిందా పూర్తి? ఇక్కడ చూడకుండానే చూసినా కూడా కళ్ళు మూసుకొని పచ్చ నోట్లతోటి మైకం ఎక్కి ఈరోజు అనుమతులు ఇచ్చిన మాట వాస్తవము. చేతివాటం ఉందంటారా? 100% వాళ్ళు ఈరోజు వాళ్ళ ప్రమేయంతో లింగయ్య గారి యొక్క అండదండలతోటి లింగయ్య గారి సైగల తోటి ఇలా లింగయ్య గారు డిఓ రంగారెడ్డి జిల్లా డిఓ గారు కుమ్మక్కై ఇలా ఎంఈఓని కానీ ఆర్జేడీని కానీ ఇంకా కింది స్థాయి అధికారులు బల్లిపలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆశయాలకు ఎవరైతే తూట్లు పడుతున్నారో, నాణ్యమైన విద్యను అందించకుండా ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారు, కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు, ఇలా అక్రమంగా మేము ఒకటే చెప్తున్నాం, అన్ని రకాల అనుమతులు తీసుకొని మీరు చట్టబద్ధంగా నిర్వహించుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వం చెప్తా ఉంది కార్పొరేట్ దోపిళ్లను అడ్డుకట్ట వేస్తామని చెప్తా ఉంది. ఇలా కార్పొరేటుకి దోపిడికి అడ్డుకట్ట వేస్తామని ఒకవైపు చెప్తూనే మరొక వైపు మరి అలాంటి ప్రభుత్వానికి సొమ్ము తీసుకుంటూ ఇలా మనం కట్టినటువంటి ఇలా తెలంగాణ ప్రజలు ఇస్తున్నటువంటి ఉప్పు పప్పులపైన పన్నుల రూపంలో వస్తున్నటువంటి మరి డబ్బులతోటి జీతాలు తీసుకోవడం సరిపోక ఇలా పందికొక్కులాగా చేరి ఇలా విద్యాశాఖలో పందికొక్కులాగా చేరి లింగయ్య లాంటి వ్యక్తులు ఈరోజు మరి విద్యాశాఖలో చాలామంది అక్కడక్కడ ఉన్నారు. కాబట్టి అలాంటి వారి వల్ల మొత్తం విద్యాశాఖనే బద్నాం అవుతున్నది, రాష్ట్ర ప్రభుత్వమే బద్నాం అవుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క పేరు ఇలా బద్నాం అవుతున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం పేరు ఇలా బద్నాం అవుతున్నది. మేము అందుకన్నాం ప్రభుత్వం దీంట్లో ఉందని చెప్పట్లే, కానీ దీనిపైన చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కదా, విద్యాశాఖ మంత్రి కదా. మరి విద్యాశాఖ మంత్రి ఎవరున్నారు ఇలా? మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే మేము రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, విద్యా సంస్థలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, పేద బడుగు బలహీన వర్గాల నుంచి మరి అందరినీ అర్థం చేసుకునే వ్యక్తిగా ఈరోజు ప్రైవేట్ స్కూల్ ఈరోజు హైదరాబాద్ మెట్రో నగరం అయింది. ఈ మెట్రో నగరంలో ఓఆర్ఆర్ చుట్టూ లోపల మొత్తం కూడా ఇలాంటి అనేక విద్యాలయాలు ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతోటి, నిజంగా ఇంటర్నేషనల్ స్కూల్ ఉందా? లేదు. ఇలా స్కాలర్స్ వరల్డ్ స్కూల్ అని, స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అని, అసలు ఇంటర్నేషనల్ కానీ వరల్డ్ కానీ పెట్టొద్దు. మరి ఇక్కడ స్కాలర్స్ వరల్డ్ స్కూల్ అని చెప్పేసి మరి ఫైల్ ఫార్వర్డ్ చేసి ఏ విధంగా ఫార్వర్డ్ చేసి చెప్పండి. ఇక చూడండి, స్కాలర్స్ వరల్డ్ స్కూల్ 91 జీవో ఏం చెప్తుంది? వరల్డ్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఇంకా గ్లోబల్ కానీ ఒలింపియాడ్ కానీ ఈ టెక్నో కానీ ఈ శాస్త్ర కానీ ఇక ఇట్లాంటి పదాలు ఆకర్షణీయమైన పదాలు ఉపయోగించకూడదని 91 జీవో చెప్తుంది. మరి అలాంటి జీవోని ఇలా జీవో ఇచ్చింది విద్యాశాఖ అధికారులు, ఆ జీవోకి తూట్లు పడుతున్నవారు విద్యాశాఖ అధికారులు. ఇక ఎవరిని అడగాలి? తెలంగాణ ప్రజల దృష్టికి ఇలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మాకు మిగిలింది ఏకైక మార్గం మీడియాని. అందుకే ఇలా మిమ్మల్ని ఆశ్రయించి వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇలా ఇక్కడ లక్షల కొద్ది 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల ఫీజులు తీసుకొని లక్షల రూపాయల ఫీజులు తీసుకొని ఇయర్ నిర్వహిస్తున్న ఇలాంటి స్కూళ్ళు నిర్మాణ దిశలో ఉండగానే ఇప్పుడు మేఘాల మీద బిల్డింగ్ కడితే రేపు నాణ్యమైన బిల్డింగ్ ఉంటుందా? ఇది ఒకసారి చెప్పండి. ఇది ఇప్పుడు ఎంఈఓ డిఓ ఇది స్కూల్ చైర్మన్ యొక్క ఫోటో. అది ఎంఈఓ డిఓని మెయింటైన్ చేసేంత ఇతను వెనక ఎవరు ఉన్నట్టు? మరి లింగయ్య గారు చెప్పింది కదా, లింగయ్య వెనక ఎవరు ఉన్నట్టు? ఈ రోజు లింగయ్య గారు మెయిన్గా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నారు కదా, ఇంకొక లింగయ్య గారి ఫోటో ఉంటుంది. అంటే ఆయన ఎవరో పెద్ద బడాబా ఉంటారు కదా. ఈరోజు అంతా మేనేజ్ చేసే అంత ఉందా గవర్నమెంట్? ఎస్ ఇలా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెయిన్ విద్యా సంస్థ అది. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల విద్యా స్కూల్ ఎడ్యుకేషన్ని మానిటర్ చేసే సిస్టమ్ ఈరోజు ఒకటి ఉందంటే లక్కడి కప్పల్లో ఉన్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఆ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఈరోజు ఫోటో ఉంటుంది కదా, ఉంటుంది ఇక్కడ ఆయన ఫోటో ఉంటుంది ఇక్కడ. ఇది కాదు, ఇంకోటి ఉంటుంది, ఎవరు తీసుకోమన్నాడు ఎవరు. సో అంటే మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఎక్కడే మీ ప్రధాన డిమాండ్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు విద్యని ప్రోత్సహిస్తున్నటువంటి లింగయ్య గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ ఇది కాదు, ఇంకోటి హడావిడిగా పర్మిషన్ తీసుకున్నారు కదా, అడ్మిషన్స్ ఏమైనా ఓపెన్ చేశారా? లేదు, ఇది చూడండి, మేము ఎప్పుడైతే ఆర్జేడీ కార్యాలయంలో మేము సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో ఎప్పుడైతే ఫిర్యాదు చేసినామో ఇమ్మీడియట్లీ వాళ్ళు మరి వెనుక తగ్గారు. అదేవిధంగా అడ్మిషన్ తీసుకోవడం కూడా ఆపేశారు. ఇక ఆల్రెడీ చూడండి, బ్రోచర్ వేసి చూడండి, ఇక్కడ బడంగపల్లి బ్రాంచ్ గ్రేడ్ నర్సరీ టు 7th అని ఇచ్చారు. అంటే ఇవన్నీ సేమ్ పరిస్థితి, ఇవన్నీ ఇంకా కన్స్ట్రక్షన్ కాదు, ఇది మెయిన్, ఇది మాత్రం ఇవన్నీ పాత, ఇవన్నీ పాత స్కూల్ ఇవి. ఇది అయిపోయినాయి, అవి నడుస్తున్నాయి ఆల్రెడీ. ఇది కొత్తగా స్టార్ట్ చేసిన స్కూల్. మేమేమన్నా అంటే మేఘాల మీద ఒక ప్రైవేటు విద్యా సంస్థలు రాత్రికి రాత్రి ఈ విధంగా నాణ్యత లేనటువంటి భవనాలు నిర్మిస్తే రేపు 100 మంది 1000 మంది విద్యార్థులకు చదువుతున్నప్పుడు జరగరాని జరిగితే ఆ కుటుంబాలకు మరి ఎవరు బాధ్యత వహించాలి?
ఏదైనా నష్టం జరుగుతాయి. గతంలో మనం చూసిన కుక్కడపల్లిలో ఇలానే ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో ఆగమేఘాలను నిర్మించారు. అది నిర్మించిన 2-3 సంవత్సరాలకి అది కుప్పకూలిపోయింది. విద్యార్థులు మరి బలైపోయారు. మరి ఆ రోజు ఎంఈఓ గారు బాధ్యత వహించలేదు, డిఓ గారు బాధ్యత వహించలేదు. ఏదో సస్పెండ్ చేసి సరిపోదా? ఒక ప్రాణం పోతే ఏదో నష్టం నష్టం జరిగితే మరి ఆ నష్టాన్ని పూడ్చేటువంటి ఇలా పరిస్థితి ఎవరికి ఉంది? ఎవరికి లేదు. పేరెంట్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఒక్కటే పేరెంట్స్ కూడా మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి స్కాలర్ స్కూల్, వరల్డ్ స్కూల్ లాంటి అనేకమైనటువంటి నిర్మాణ దశలో ఉన్నటువంటి స్కూల్ చాలా వస్తున్నాయి. అలాంటి ఉచ్చులో మీరు పడకండి. ఈరోజు వాస్తవంగా స్కూళ్ళు పర్మిషన్ ఉందా లేదా, అక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయా లేవా, జిహెచ్ఎంసీ కానీ, ఫైర్ ఎన్ఓసి కానీ, ట్రాఫిక్ ఎన్ఓసి కానీ, శానిటేషన్ కానీ అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని దయచేసి మరి గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు కాబట్టి, మన విద్యార్థులు కాబట్టి, మన భవిష్యత్తు కాబట్టి, మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ముందుకు రావాల్సి వస్తుంది. ఇలా తల్లిదండ్రులు ఈరోజు పిల్లల భవిష్యత్తు కోసం లక్షలాది రూపాయలు డే అండ్ నైట్ కష్టపడుకుంటే ఇలా ఆటో డ్రైవర్ కానీ, చిన్న చిన్న కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ, షాప్ కీపర్స్ కానీ, ఇలా అనేక మంది చిన్న వాళ్ళు కూడా ఏంటంటే మేము ప్రభుత్వ విద్యలో మేము సరిగ్గా చదువుకోలేకపోయినాము, ఇలా ఆంగ్లంలో చదవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి, మా పిల్లలు మంచి పొజిషన్కి రావాలి, అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి, అమెరికా పోవాలి, లండన్ పోవాలని చెప్పేసి ఒక ఆశతోటి వాళ్ళ కుటుంబాన్ని మెరుగుపరుచుకునే ఆశతోటి ఇలా విద్యార్థుల్ని ఇలా ఇట్లా పెద్ద పెద్ద స్కూళ్ళ బోర్డులు చూసి నమ్మి మరి అడ్మిషన్ తీసుకున్నారు. దీన్ని అరికట్టాల్సిన విద్యాశాఖ అధికారులే అవినీతికి పాల్పడుతున్నారు. తర్వాత మరి నష్టం జరిగేది తెలంగాణ ప్రజలకి. అలాంటి నష్టం జరగకుండా తెలంగాణ ప్రజల్ని కాపాడుకుంటూ, విద్యార్థుల భవిష్యత్తుని కాపాడుకుంటూ, ప్రభుత్వానికి ఈరోజు విద్యాశాఖ జరుగుతున్న అవినీతిని మరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తెలిసే విధంగా తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ఒక ఉద్యమాన్ని చేపట్టినాం. దాంట్లో భాగంగానే ఈరోజు బడంగపేటలో ఉన్నటువంటి స్కాలర్స్ విద్యాసంస్థలు జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ, ఇక్కడ జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసి ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి, సంబంధిత ఉన్నత విద్యాశాఖ అధికారులు వెంటనే దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. దృష్టి పెట్టడమే కాకుండా మరి ఇలా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో చక్రం తిప్పుతున్న లింగయ్య గారిని, దీనికి ఈ స్కూల్కి అనుమతులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకొని వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ యొక్క పదవుల నుంచి తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.